స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. మరి ఇప్పుడు నేను అలనాటి ఆదర్శ వనితలు చెప్తున్నాను. కొంతమంది గురించి చెప్పాను, ఇప్పుడు మరి కొంతమంది గురించి. రంగాజమ్మ. ఎవరి రంగాజమ్మ అంటే ఒకనాడు తంజావూరుని తెలుగు రాజులు పరిపాలించే కాలంలో వాళ్ళ గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నవాడు విజయరాఘవుడు. ఇతడు వాణి విలాస మందిరంలో నాట్యగర్తగా పేరు తెచ్చుకున్న మహిళ రంగాజమ్మ. ఈమె చక్కని కవియత్రి కూడా, అతిలోక సౌందర్యవతి కూడా, చాలా లౌక్యురాలు కూడా, రాజనీతి తెలిసింది. విజయరాఘవం కథ, అలాగే మున్నూరు దాస విలాసం అనే గ్రంథాలు కూడా రాసింది. ఆనాడు కనకాభిషేకం పొందిన ఏకైక రచయిత్రి ఈమె. తర్వాత రుద్రమదేవి. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన వీర వనిత రుద్రమదేవి. మహారాణి. విదేశీ యాత్రికుడు మార్కోపోలో ఈమెను చాలా మెచ్చుకున్నాడు. ఈమె ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పరిపాలించింది, వారికి ఏ లోటు లేకుండా కాపాడింది. మనం గర్వంగా చెప్పుకోదగ్గ మహిళా రత్నంగా రాణి రుద్రమదేవిని చెప్పుకోవచ్చు. తర్వాత తారాబాయి. ఈమె మహారాష్ట్ర వీరవనితిగా పేరు పొందింది. శివాజీ కోడలు. ఛత్రపతి శివాజీ తెలుసు కదా, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబునే అల్లల్లాడించిన మహావీరుడు. అయితే ఈమె తారాబాయి భర్త కొంతకాలం రాజ్యపాలన గావించి చనిపోయాడు. అయినా కానీ దుఃఖాన్ని దిగమింగింది, రాజ్యపాలన చేపట్టింది. మొఘలుల కింద ఉన్న మాళవ అలాగే బుందేల్ఖండ్ని తన రాజ్యంలో కలుపుకుంది. కొన్ని కారణాల వల్ల, కొందరు ద్రోహం వల్ల ఈమె వీరమరణం పొందింది. ఈమె లేకుంటే మహారాష్ట్ర రాజ్యమే నాశనమయ్యేది.